రఘు గారు ఒక్క నిమిషం ప్లీజ్. యా తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. యా తులసిరెడ్డి గారు, ఈ సరే ఆయన ఏదో కాంగ్రెస్ గురించి చాలా మాట్లాడారు, మీరు ఏమైనా చెప్పుకుంటే దాని గురించి మిమ్మల్ని నేను ఆపలేను. దాంతోపాటు ఈ పొత్తులకు సంబంధించి అడుగులు ముందుకు పడుతున్నాయి. రఘు చెప్పిన పదాలే వాడుతున్నా నేను, అడుగులు ముందుకు పడుతున్నాయి అన్నారు. యా చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. ఆ మేరకు పార్టీ వర్గాలు కూడా చెప్పినాయి. మీ పార్టీ సీనియర్ నేతగా మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుంది, స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఉంటుందని, ఎందుకంటే వాళ్ళు పిలిచారు, ఈయన పోతున్నాడు కాబట్టి. పోస్టల్ అలయన్స్ అంటే చెప్పుకోవాల్సిన అవసరం, వాళ్ళు పిలవాల్సిన అవసరం లేదు, ఈయన పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అట్లా ఆ రోజు వరకు మెజార్టీ వచ్చి వాళ్ళకి వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పిలిచారు, ఈయన పోతున్నాడంటే ప్రీ పోల్ అలయన్స్ ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డోకా లేదు. దీనికి కారణాలు వచ్చేసి బీజేపీ యాంగిల్ ఆలోచిస్తే, బీజేపీ రాష్ట్ర నాయకులు వాళ్ళు ఇటీవల మీటింగ్ పెట్టుకుని కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది మెజారిటీ వచ్చేసి పొత్తు పెట్టుకోవాలా, లేకుంటే పెద్ద పెద్ద నాయకులు కూడా డిపాజిట్ కూడా రావు, పొత్తు పెట్టుకుంటే డిపాజిట్ రావడము, కొన్ని సీట్లు రావడము జరుగుతుంది అనేది రాష్ట్ర నాయకుల అభిప్రాయము. కానీ కేంద్రం వాళ్ళకు కూడా, అధిష్టానానికి కూడా సొంతంగా పోతే డిపాజిట్ కూడా రాదు, కాబట్టి పొత్తు పెట్టుకున్నాము, కొన్ని సీట్లన్నా వస్తాయి అనే యాంగిల్ కు వాళ్ళు వచ్చినట్టుంది. తర్వాత వచ్చేసి సరే ఎన్నికల తర్వాత ఆ రోజు వస్తే జగన్ అయినా చేస్తాడు, ఇంకోరైనా చేస్తాడు, ఎవరైనా చేస్తారు. కాబట్టి సొంతంగా కొన్ని సీట్లైనా పొత్తు పెట్టుకుంటే సొంతంగా బీజేపీ కోటా కింద కొన్ని సీట్లన్నా వస్తాయి అనేది ఒకటి వాళ్ళు నిర్ణయానికి వచ్చినట్టుంది. తర్వాత టీడీపీ, జగన్ ఎవరైనా కాంగ్రెస్ తప్పనిచ్చేసి, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ తప్పనిచ్చేసి ఎవరు గెలిచినా వాళ్ళ సీట్లే, ఆ యాంగిల్లో ఆలోచిస్తున్న ఒకటి, సొంతంగా కొన్ని తెచ్చుకోవాలా అనే యాంగిల్లో, లేకుంటే డిపాజిట్లు పోతే చాలా మరి అవమానంగా ఉంటుందని. తర్వాత ఈ సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు చెప్పిన పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చేసి మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు డిపాజిట్ పోతే బాగుండదని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. కాబట్టి బీజేపీ యాంగిల్లో అన్ని కోణాలు ఆలోచించి పొత్తు పెట్టుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఇక వీళ్ళ దగ్గరికి వస్తాం. జనసేన మొదటి నుండి కూడా మేము ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీకి జనసేనకు బాగుంది కాబట్టి జనసేన మొదటి నుండి కూడా ఈ యొక్క బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి జనసేన యాంగిల్ అది. టీడీపీ వరకు రెండు కోణాలు, దీంట్లో లాభం ఎంత నష్టం ఎంత అనే తర్జన భర్జనలో పూర్తిగా టీడీపీ నాయకులు ఉన్నారు. లాభం నష్టం ఏమి, ఆల్రెడీ బీజేపీ వచ్చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, తర్వాత బుందేల్ఖండ్గా ప్యాకేజ్ ఇవ్వకుండా, తర్వాత స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, ఇవన్నీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తా ఉంది. అది ప్రజల్లో వ్యతిరేకత అవుతుంది. రెండవది మైనారిటీల్లో, ముస్లింస్, క్రిస్టియన్స్ లో మైనారిటీల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టోటల్ గా నష్టపోతాము అనే యాంగిల్లో ఒకవైపు ఆలోచిస్తున్నారు. కానీ మరొక వైపు జగన్మోహన్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక బలాన్ని ఎదుర్కోవాలంటే తమ శక్తి చాలదేమో, వాళ్ళిద్దరి శక్తి చాలదేమో. బీజేపీ ఓట్ల పరంగా బలహీనంగా ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆర్థికంగా. తర్వాత జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందేమో అని ఆ కోణంలో వచ్చేసి అది ఏమన్నా పాజిటివ్ గా ఉంటుంది, ఈ నెగటివ్ ఏది ఎక్కువ తక్కువ అనే ఆలోచించేసి బహుశా పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక బలాన్ని, దౌర్జన్యాన్ని ఎదుర్కోవచ్చు దానికి ఏమన్నా మొగ్గు చూపినట్టు కనపడతా ఉంది చూస్తే. కాబట్టి ఇది ఓవరాల్ గా టీడీపీకి ఇష్టం లేకుండా పెట్టుకోవాల్సిన పరిస్థితి.